నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశమంతా కూడా బీహార్ రాజకీయాలు, బీహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీదే దృష్టి ఉంది, చర్చ జరుగుతోంది కూడా. సో ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ కొంత సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే ఇటువంటి క్రమంలో మొన్న రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర తర్వాత అక్కడ కొంత పొలిటికల్ సినారియో, అక్కడ రాజకీయ ఈక్వేషన్స్ అన్ని కూడా కొంత చేంజ్ అయినట్టుగా మనకు సర్వేలు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా ఓట్ చోరీ యాత్రలో తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి మనకు బీహార్లో 2 సార్లు వెళ్ళొచ్చారు ఇప్పటికీ. అక్కడ రాహుల్ గాంధీతో పాటుగా ఈయన కూడా కొంత క్యాంపెయినింగ్లో వెళ్ళారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎక్కడ ఎన్నికలు జరిగిన దేశంలో జాతీయ స్థాయిలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎజెండాను ఫిక్స్ చేస్తూ ఉన్నారు. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ అదే సినారియో, రిజర్వేషన్ల మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే కొంత కనిపించింది. ఇప్పుడు మళ్ళీ బీహార్లో ప్రశాంత్ కిషోర్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలను కనుక చూస్తే ఖచ్చితంగా జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గతంలో చాలా మంది రాజకీయ నాయకులకు వ్యూహకర్తగా పనిచేసినటువంటి ఆయన ఆయన అదృష్టం పరీక్షించుకుంటున్నటువంటి సందర్భంగా కూడా బిక్కుమంట బీహార్లో రాజకీయం చేస్తున్నాడేమో, భయం గుప్పెట్లో ఆయన ఉన్నాడేమో అని అనిపించక మానదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న వ్యక్తి తెలంగాణ సీఎం. మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కానీ, లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలని కానీ, గ్యారంటీలను కానీ, అంటే ఇక్కడ ఇంద్రమ్మ పాలన ఏ విధంగా జరుగుతుంది, అక్కడ వాళ్ళ గ్యారంటీలు ఏ విధంగా ఈ 2 రాష్ట్రాలు అమలు పరుస్తున్నారు అనేది ఖచ్చితంగా బీహార్లోకి ఒక కొత్త మోడల్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ చేయలేనటువంటి పని తెలంగాణలో చేసి చూపించారు. అంటే కులగణన ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం ఉందో, ఇప్పుడు అక్కడ యాదవ్ ఓట్ బ్యాంక్ కానీ, లేకుంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా కొంత మహాగఠబంధన్ కన్సాలిడేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒక ర్యాలీ చేయించాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది, ఏం చేశారు, ఏ విధంగా చేశారు అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అక్కడ బీహార్లో. అందుకని సీఎం రేవంత్ రెడ్డిగా తెలంగాణ నుంచి ఆయన ఇక్కడ చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల అంశం కానీ, లేకుంటే ఇక్కడ కులగణని ఏ విధంగా సక్సెస్ చేశారని కానీ ఇది కొంత చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో కొంత రాజకీయ విమర్శలు తప్పవు. కానీ ఇప్పుడు ఆయన జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన తెర మీద తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఓడగొడతాము, మేము రాహుల్ గాంధీయో లేకుంటే మోదీయో ఎవరు ఆయన్ని కాపాడలేరు, ఆయన గతంలో బీజేపీలో పనిచేశారు, టీడీపీలో పనిచేశారు, ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత సీఎం అయ్యాడు, ఆయన గెలిచాడు, గతంలో నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడ్డాడు హెల్ప్ చేయమని చెప్పేసి, ఢిల్లీకి వచ్చి ప్రాధాయపడ్డాడు, మీరు కావాలంటే ఆయన క్రాస్ చెక్ చేసుకోండి, ఆయన అడగండి సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఆయన నన్ను కలవలేదని చెప్తాడేమో. సో మేము బీహార్లో ఆయన అడుగుపెట్టే ఇది లేదు, ఖచ్చితంగా మేము తెలంగాణ గడ్డ మీద ఆయన్ని ఓడిస్తాం, బీహారీలు అంటే ఏమో చూపిస్తాం. ఇది ప్రశాంత్ కిషోర్ తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికి కూడా ఆయన ఫైర్ అవుతూనే ఉన్నారు. ఎందుకు ఫైర్ అవుతున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద. అంటే ప్రస్తుతం అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు బీహార్లో ప్రచారం స్పష్టంగా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పర్యటనకు కూడా వెళ్ళాడు. మరి దీన్ని ముందుగానే పసిగట్టి, అంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కనుక అక్కడ ఎంట్రీ ఇస్తే అక్కడ ఆయన హవా కొనసాగుతోంది కాబట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా కన్సాలిడేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేయాలని ప్రశాంత్ కిషోర్ అనుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈయన ఆల్రెడీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కదా, అందుకనే అంటే ఆయన ఓటమిని కానీ, ఆ ఓటమి భయాన్ని కానీ ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డి బీహార్లో అడుగు పెట్టాడు కాబట్టి ఇక భవిష్యత్తులో ఎన్నికలు నోటిఫికేషన్, ఎన్నికల దాకా సీఎం రేవంత్ రెడ్డిని కనుక కొంత చాలా సీరియస్గా రాజకీయాల్లోకి బీహార్లో ఎంట్రీ ఇచ్చేస్తే ఇక ఈయన పరిస్థితి అధపాతాలలోకి వెళ్ళిపోతుందని ప్రశాంత్ కిషోర్ భయపడినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఆయన ముందు నుంచే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీహార్లో ప్రచారంలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆలోచిస్తుంది. దాన్ని ముందుగానే పసిగట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలను తక్కువ చేసి హేళనగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి తమ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు జాతీయ పార్టీకి ఒక ఇంటర్వ్యూలో చాలా సుదీర్ఘంగా 2-3 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు. మరి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అంటే ఆయన బీహారీకి వచ్చి ఓడగొడితే మేము తెలంగాణకు వెళ్ళి మరి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతామని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీయో మోడీయో కూడా ఎవరూ కాపాడలేరు, బీజేపీ టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ తిరిగి ఇంకొకసారి గెలిచే సత్తా రేవంత్ రెడ్డికి లేదు,
అలాగని బిహారీ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే కూడా తక్కువ అయినప్పుడు ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను ఎందుకు 3 సార్లు ఎందుకు అడిగారు, ఎందుకు కలిశారు అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడగొడతాం అంటున్నాడు ప్రశాంత్ కిషోర్. మరి ఎందుకు ఆయన అంత ఖచ్చితంగా ఓడించి తీరుతామని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంత తీవ్ర స్థాయిలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి బీహార్లో ఆయన చక్రం తిప్పితే మొత్తం అక్కడ సినారియో మారిపోతుంది, గ్రౌండ్ లెవెల్ ఈక్వేషన్స్ మారిపోతాయి అన్నది ప్రశాంత్ కిషోర్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి భయంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకసారి మనం ఆయన మాటల్ని కూడా విందాం. पोलराइज करने का प्रयास, बाकी ये रेवंत रेड्डी और जो लोग हैं, इन लोगों ने जो बिहार के लोगों के लिए कहा है, भगवान ने टाइम दिया तो इन लोगों से हिसाब वहां पर किया जाएगा. आप तो उनके एडवाइजर रह चुके हैं. नहीं, रेवंत रेड्डी को क्या स्टालिन का रहे हैं, तो लेकिन जो आदमी बिहार के लोगों को गाली देगा उसको एडवाइज नहीं करेंगे, अब उसके बाद उनका हिसाब अगली बार करेंगे. तो आप कह रहे हैं डीएमके का हिसाब करेंगे? बिल्कुल, मैंने कहा अगर भगवान ने मौका दिया, समय रहा तो उनका हिसाब भी बराबर करेंगे. बहुत बड़ी बात कह रहे हैं. नहीं, बड़ी बात है. बड़ी बात क्या है? रेवंत रेड्डी क्या औकात है? रेवंत रेड्डी वहां पर थे पहले. स्टालिन, सुन तो लीजिए, रेवंत रेड्डी जो है ये पहले भाजपा में थे, टीडीपी में, फिर कांग्रेस में आए, अध्यक्ष बने तो हमारे यहाँ के दरबार लगाते थे कि भैया हमारी मदद कीजिए तेलंगाना में. 1 बार नहीं, 2 बार नहीं, 3 बार आके दिल्ली हमसे रिक्वेस्ट करने, हमने मदद नहीं की, लेकिन वो अपने से बन गए हैं. अभी जुमा కానీ పదే సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను కలిసారు, ఢిల్లీకి వచ్చి నన్ను ప్రాధాన్యపడ్డారు, అడుక్కున్నారు గెలిపించాలని అని ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఏముంది సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఏముంది? ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. అట్లా టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ సీఎం రేవంత్ రెడ్డి లాగా సీఎంలు కాల. మరొకటి, గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక చరిత్ర ఆయనకు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఆయన్ని ఓడించి చరిత్ర సృష్టించాడు. అయితే ఇట్లా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ మారిన నేతలు చాలామంది ఉన్నారు. అందరూ కూడా రేవంత్ రెడ్డి లాగా సీఎంలు కాల. అట్లాగే రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ అయి ఉండొచ్చు, కానీ అదే కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే గద్దె దించినటువంటి చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిది. మరి ఆ చరిత్ర తెలవకుండా ఇప్పుడు నేను తెలంగాణకు వచ్చి ఓడగొడతా అంటే, గతంలో మిమ్మల్ని 1-2 సార్లు ఆయన కలిశాడో లేదో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారు. అదేం ఇవ్వకుండా ఏం బోరు. ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదో జర్నలిస్ట్ అడుగుతారు, ఆయన ఖచ్చితంగా చెప్తారు ఏ సందర్భంగా కలిశాడు, ఏం మాట్లాడారు, జరిగినటువంటి డిస్కషన్స్, ఇది అన్ని కూడా కుండ బద్దలు కొడతారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏమి మొహమాటంకు అడ్డొచ్చో లేకుండా ఏం చెప్పకుండా ఉండే వ్యక్తి కాదు. కానీ ఆ రోజు మీరు రాజకీయ నాయకుడు కాదు కదా, ఆ రోజు మీరు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కదా. ఆయన ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కలిసి ఉండొచ్చు, తప్పే ఉంది. ఇదే ప్రశాంత్ కిషోర్ దగ్గర సునీల్ కనుగోలు గతంలో స్ట్రాటజిస్ట్గా ఉన్నారు. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో కేసీఆర్తో కలిసి పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు. అంటే మీతో కలిసి పనిచేసినంత మాత్రాన, లేకుంటే మిమ్మల్ని వచ్చి మీరు అప్పుడు చేసింది వ్యాపారం, పొలిటికల్ రాజకీయ నాయకులతో మీరు పొలిటికల్గా వ్యాపారం చేశారు, అందుకని మిమ్మల్ని వచ్చి కలిసి ఉండొచ్చు, తప్పేముంది అందులో. దాన్ని మీరు ఇప్పుడు రాజకీయ నేతగా అవతారం ఎత్తి మీరు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత గతంలో నా దగ్గరికి వచ్చాడు అంటే ఎస్ వచ్చి ఉండొచ్చు. ఆయన ప్రస్థానం ఒక జెడ్పీ చైర్మన్ నుంచి స్టార్ట్ అయ్యి పాలమూరు జిల్లాలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఎదిగినటువంటి ఘన చరిత్ర అయింది. మరి ఆయన కలిస్తే తప్పే ఉంది? ఆయన అందరినీ కలుస్తాడు, ఆయన కేసీఆర్ని కలుస్తారు, అందరినీ కలుస్తారు, తప్పే ఉంది? మీరు రాజకీయ స్ట్రాటజిస్ట్ ఒకప్పుడు కలిశారు, ఇప్పుడు దాన్ని పట్టుకొని వచ్చి నన్ను కలిశారో లేదో మీరు కనుక్కోండి అంటే ఎస్ తప్పే ఉంది కలిస్తే. మీరు అప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గారు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ అధినేత, జనసురాజ్ పార్టీకి అధినేత. ఇప్పుడు ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఆయన ఖచ్చితంగా ఓటమి భయం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఓట్లు కన్సాలిడేట్ అవుతాయనే భయం ఉంది. కాబట్టి ఆయన ఇవాళ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. पहली बार मुख्यमंत्री बने हैं, इसकी हिम्मत ही कहता है कि बिहार के लोग का डीएनए तेलंगाना के लोगों से खराब है, तो खराब है तक. ఇప్పుడు చూడండి, పెహ్లీ బార్ ముఖ్యమంత్రి హువా, మీరు అవ్వండి. మీకు ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని చేసినటువంటి చరిత్ర మీకు ఉండొచ్చు, కానీ మీరు ముఖ్యమంత్రి అవ్వండి, తెలుస్తుంది దానికి వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఏం చేస్తే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయ్యిండు, ఇప్పుడు మీరు ఏం చేస్తే ముఖ్యమంత్రి అవుతారు? మీరు అవుతారా బీహార్కి ముఖ్యమంత్రి? ఇప్పుడు మీరు ఓట్లు చీల్చే కార్యక్రమంలో ఉన్నారు తప్పితే మీరు సీఎంగా అయ్యే పరిస్థితి లేదు మీకు అక్కడ. అది ఏ కూటమికి బెనిఫిట్ అవుతుందో కూడా మీకు కూడా తెలియదు. మీరు ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఎన్డీఏకి మీరు లబ్ధి చేయాలనేది మీరు జనసురాజ్ పార్టీ పేరుతోటి బీహార్లో వచ్చారనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా, అడ్మిట్ చేసుకోండి మీరు దాన్ని. అది కాకుండా మేము ఒకసారి సీఎం అయ్యాడు, ఒకసారి సీఎం అయినా 2 సార్లు సీఎం అయినా సీఎంఏ కదా.
ఆయన 10 ఏళ్ల పాటు నేనే ఉంటాను చెప్తున్నాడు, బల్ల గుద్దిమలు చెప్తున్నాడు. మీకు ఆ ధైర్యం ఉందా? నేను బీహార్కి సీఎం అయ్యే సత్తా నాకుందని మీకు చెప్పే దమ్ము ఉందా? एक बार चुनाव होगा तो तुमसे मिलेंगे तेलंगाना में, तब पता चलेगा कि किसका खराब है किसका अच्छा है। हम डरते नहीं किसी से, कैमरे पे कह रहे हैं इनको जितना दम है ना ये लगा लें। राहुल गांधी से भी नहीं। अरे राहुल गांधी कौन पूछता है, हम किसी से नहीं डरते, हम पैदा ही नहीं हुए डरने के लिए। ये जो लोग बिहार के लोगों को गाली दे रहे हैं ये समझ ले, अगर है हिम्मत तो बोल के दिखा दें इस बार रेवंत रेड्डी। पूरी ताकत लगाकर उनको हरवाएंगे, वहां पर जीत नहीं पाएंगे उनको, उनके राहुल गांधी ना बचा पाएंगे, कोई नहीं बचा पाएगा उनको आंध्रा में। ఏంటి ఈయన కాన్ఫిడెన్స్? రాహుల్ గాంధీ వచ్చినా నన్ను ఈయన కాపాడలేరు, మోడీ వచ్చినా కాపాడలేడు, నేను ఖచ్చితంగా నా శక్తి మొత్తం పెట్టి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని ఓడిస్తా అంటే మీ శక్తి ఏముంటుంది? మీరు ఇంకొక పార్టీ అయితే చేతులు కలుపుతారు అంతే కదా, అందులో కొత్త ఏముంది? ఇటువంటి ఎత్తులన్నీ చూసే ఆయన ఆ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అదేమంటారు కదా, కుప్పిగంతులు వేయాల్సిన అవసరం లేదు, మీ కుప్పిగంతులు ఆయన ముందు అవసరం లేదు. ఆయన ముందు కుప్పిగంతులు వేస్తే మీరు అడ్డంగా పడతారు. ఆల్రెడీ అన్ని చూసి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. तेलंगाना में बिहार के लोगों को गाली दोगे और वहां पर राजनीति करोगे? हम गाली दे रहे हैं किसी को? बिहार के लोगों ने तुम्हारा खेत काटा है, क्या गाली दे रहे हो बिहार के लोगों को? और गाली दोगे तुम यहाँ के घूमोगे, यहाँ घूमोगे तो हम यहीं रुकने वाले नहीं, तुम्हारे तेलंगाना में आकर तुमको हराएंगे, हराने में पूरी ताकत लगाएंगे। और लोगों को पता है कि हम कर सकते हैं, बाप करेंगे। अब देखिए बिहारी फ्लेवर आ रहा है आपका? कोई फ्लेवर नहीं है, काय गाली दे रहे हो भाई? देखिए आप बताइए कोई ఇక్కడ క్లియర్ గా ఈయన సెంటిమెంట్లను రెచ్చగొడుతూ ఉన్నాడు. అంటే బీహార్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి సెంటిమెంట్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే డిఎన్ఏకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఇప్పుడు ఖచ్చితంగా బీహారీలను రెచ్చగొట్టి, అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా అయితే ఆయన ఇంకొక దీన్ని వక్రీకరించి దప్పుదో పట్టించి బీహార్ ప్రజల్ని రాజకీయంగా వాడుకొని ఎమోషనల్గా సెంటిమెంటల్గా దెబ్బకొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇదే బీహారీలు ఎంతమంది తెలంగాణలో బతుకు తెరువు కోసం ఉండట్లేదు? ఇక్కడేమి చిన్న చూపు చూడట్లేదే, ఎవరి పనుల వాళ్ళు ఉంటున్నారు కదా. అంటే ఈయన ఉద్దేశం ఖచ్చితంగా పొలిటికల్గా స్ట్రాటజిస్ట్ కాబట్టి గతంలో ఈయన స్ట్రాటజీస్ అన్నీ ఈ విధంగానే ఉంటాయి. అంటే ఎమోషనల్గా చిచ్చు పెట్టడం, సెంటిమెంటల్ రేగొట్టడం, మంటలు పెట్టడం, ఎన్నికల్లో గెలిపించడం, ఇది ఆయనకు తెలిసినటువంటి వెనుతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు మళ్ళీ సేమ్ అటువంటి వ్యవహారానికి బీహార్లో తెరలేపుతున్నట్టుగా కనిపిస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా తెలంగాణకు వచ్చి ఓడిస్తా అంటున్నాడు కదా, మరి ఏం చేస్తారో కూడా భవిష్యత్ కాలం తెలిసిపోతుంది. మనం అందరూ చూస్తూనే ఉంటాం ఏం జరుగుతుందో కూడా. అప్పుడు మరి నిజంగా ప్రశాంత్ కిషోర్ మరి ఒకసారి సీఎం అవుతాడా బీహార్కి? ఏం జరుగుతుంది? మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మీద ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు? ఎక్కడ అంటే ఆయన ప్రశాంత్ కిషోర్ ధైర్యం ఏంటి? ఏం చూసుకుని ఆయన ఇవాళ అటువంటి వ్యాఖ్యలు చేశారు? మరి నిజంగానే బీహార్లో సెంటిమెంట్ రేగొట్టినంత మాత్రాన ఈయన చేసినటువంటి కామెంట్స్ బేస్ చేసుకొని నిజంగానే ఈయనకి ఓట్లు ర్యాలీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీరు కూడా ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశాంత్ కిషోర్ టార్గెట్ చేస్తూ ఉన్నాడు? ఇవాళ జాతీయ స్థాయి మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి క్రమంలో ఆయన ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఇంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.